అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ గుత్తుల శ్రీనివాస్ గారికి, వజ్రపతి శ్రీనివాస్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఐటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ NSUI అండ్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లంట. ఇంకా 93-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, అపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషలీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ల నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలామంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళకని సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా డిమానిటైజేషన్ టైంలో విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎలాగైతే సేవ్ చేసుకుంటారో మీరందరూ పార్టీలు కూడా ఎలక్షన్ కోసం అని సేవ్ చేసుకుంటాయి. అలాంటిది ఈరోజు 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇట్లా చేయడం అన్నది ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఇదే విధంగా ఒక్కసారైనా పోనీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా గొంతెత్తలేదు. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, దేశంలో 20% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ అస్. అలాంటి పార్టీని ఈరోజు టార్గెట్ చేయడం చాలా దారుణం. ఒక విధంగా ఒక పక్కన రూల్స్ మాట్లాడుతున్నారు బీజేపీ, ఇంకో పక్కన రీసెంట్గా మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది అనగా 65 crores కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేశారు. అంటే వీళ్ళు ఇష్టమేనా అండి? ఎంత పడితే అంత విత్డ్రా చేసేస్తారా? అసలు నిజంగా కన్విక్ట్ అయితేనే రూల్స్ ప్రకారం మీరు అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయొచ్చు. ఈరోజు మీరు రూల్స్ మాట్లాడుతున్నారు ఒక పక్కన, ఇంకో పక్కన మీరు చేస్తుంది ఏమిటి? ద బిగ్గెస్ట్ ఎక్స్టార్షన్ ర్యాకెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా బీజేపీ చేసింది. దాన్నే ఎక్స్టార్షన్ బాండ్స్ అని మేము అంటాం. ఎలక్టోరల్ బాండ్స్ అన్నం కన్నా ఎక్స్టార్షన్ బాండ్స్ అనాలి. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇవి ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి. 6,000 కోట్లు, అక్షరాల 6,000 కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి, వ్యాపారవేత్తల్ని భయపెట్టి, వాళ్ళకి మీద ఈడీలు పంపించి, సిబిఐని పంపించి, వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గూండాలు వసూలు చేస్తారో డబ్బులు, ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు డొనేట్ చేసిన డబ్బులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఫ్రీజ్ చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోరు విప్పలేదు. మీరందరూ చూసారు, మొన్న రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు. మొన్న సెలక్షన్ ప్యానెల్లో మోదీ గారు, అమిత్ షా గారు, మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానెల్ కాదా? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఎక్కడుంది ఈరోజు? అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేకపోతే డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నామా అని కూడా అర్థం కావట్లేదు. ఎక్కడ నేషనల్ మీడియాలో దీనికి రావాల్సిన
ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి మీడియా మిత్రులకు నేనేం చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మీరే. ఇంకా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుందంటే అది మీ వలనే. కాబట్టి దయచేసి ఈ అంశాలని ప్రజల వరకు తీసుకెళ్ళండి. ప్రజలు ఈ నిజ స్వరూపాన్ని, బీజేపీ యొక్క నిజ స్వరూప దర్శనాన్ని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో ఈరోజు ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఈరోజు భయపడుతుంది. ఇండియా అలయన్స్కి రేపొద్దున్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా అలయన్స్ రాబోతుంది అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. బ్యాలెట్ ద్వారా మమ్మల్ని ఎదుర్కోలేరు కాబట్టే ఈరోజు బ్యాక్డోర్ ద్వారా ఇలా పార్టీల్ని థ్రెటన్ చేయడం, చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈడీ సిబిఐని పంపించి అపోజిషన్ పార్టీ లీడర్స్ని లాక్కోవడం, ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మేల్కోవాలి. మేల్కొని బీజేపీకి బ్యాలెట్ ద్వారానే బుద్ధి చెప్తారని చెప్పి నేను మరి ఒక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.